రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్ అయ్యారు. లైంగిక వేధింపుల కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు ఆధారంగా బెంగళూరులో రేగా కాంతారావును పోలీసులు అరెస్ట్ చేశారు. 2022లో ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ సాకుతో రేగా కాంతారావు తనకు పరిచయం అయ్యారని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ కూడా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రైవేటు ఫోటోలను అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేశారని, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పేరుతో 4 లక్షల వరకు నగదు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మొహం చాటేశారంటూ బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఇటీవలే రేగా కాంతారావు హైకోర్టును ఆశ్రయించారు. సదరు మహిళ తనపై తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేశారని, రాజకీయంగా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడానికేనంటూ కూడా కుట్రపూరితంగా ఫిర్యాదు చేశారంటూ ఆరోపించారు. 4 ఏళ్ల నాటి ఘటనపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం చట్ట విరుద్ధమని, తనపై పంజాగుట్ట పిఎస్లో నమోదైన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలి వాంగ్మూలాన్ని పరిశీలిస్తూ అన్ని ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. ఒక బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైనటువంటి నేపథ్యంలో రేగా కాంతారావును గత రాత్రి బెంగళూరులో అరెస్టు చేశారు. అయితే 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పినపాక ఎమ్మెల్యేగా కాంతారావు ఉన్నారు. ఆ సమయంలో ఇల్లందుకు చెందినటువంటి ఒక యువతి రేగా కాంతారావుకు హైదరాబాద్ లో పరిచయం అయింది. తను యూట్యూబ్ ఛానల్ పెడుతున్నానని, అందులో ఉద్యోగం ఇప్పిస్తానని ఒక అపార్ట్మెంట్ కు పిలిపించి తనను ట్రాప్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నారనేటువంటి ఫిర్యాదును పంజాగుట్ట పిఎస్ లో యువతి చేసింది. ఆ ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన దగ్గర నుంచి రేగా కాంతారావు పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నారు. మరోవైపు హైకోర్టును కూడా రేగా కాంతారావు ఆశ్రయించినట్టు కూడా తెలుస్తోంది. 2022లో తను పరిచయమైనటువంటి క్రమంలో అప్పుడు నిజంగా ఆమె మోసపోయినప్పుడు క్రమంలో అప్పుడు ఎందుకు పిటిషన్ వేయలేదు, ఇప్పుడు ఎందుకు ఫిర్యాదు చేసింది అనేటువంటి విషయాన్ని కూడా హైకోర్టుకు చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదని తన ప్రతిష్టను, ఎందుకంటే తన రాజకీయ నాయకుడిగా ఉన్నారు కాబట్టి తన రాజకీయంగా తనను దెబ్బతీయడానికి, తన ప్రతిష్టను దెబ్బతీయడానికే కుట్ర చేస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా హైకోర్టుకు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే హైకోర్టులో విచారణ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రేగా కాంతారావు హైకోర్టులో క్యాష్ పిటిషన్ కూడా వేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు బాధితురాలు ఫిర్యాదు మేరకు ఆమె వాంగ్మూలం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కొన్ని ఆధారాలు ఏదైతే ఆమె ఆరోపణలు చేస్తున్నట్టు సంబంధించి కొన్ని ఆధారాలు అంటే వాట్సాప్ చాటింగ్ తో పాటు కొంత బ్యాంక్ స్టేట్మెంట్ కూడా పోలీసులకు ఆధారాలుగా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్నటువంటి సమయంలో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడతానని చెప్పి నమ్మించి ఆమె దగ్గర 4 లక్షల రూపాయలు కూడా వసూలు చేశారనేటువంటి ఫిర్యాదును కూడా చేసింది. ఆ ఫిర్యాదు సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, ఆమెతో సన్నిహితంగా ఉన్నటువంటి క్రమంలో వాళ్ళిద్దరూ చేసుకున్నటువంటి చాటింగ్ సంబంధించి కూడా పోలీసులకు ఆధారాలుగా సమర్పించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు బాధితురాలు వాంగ్మూలం కూడా తీసుకొని కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే రేగా కాంతారావును బెంగళూరులో ఒక హోటల్లో ఉన్నటువంటి క్రమంలో పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. బాధితురాలు ఏవైతే ఫిర్యాదు ఇచ్చిందో ఫిర్యాదు సంబంధించి పూర్తిగా విచారణ అనంతరం కూడా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తారా లేకుంటే బెయిల్ అంటే స్టేషన్ బెయిల్ ఇస్తారా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ.